ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తానని నేను ఆఖరి శుక్రవారం దినాన మరి నెలకొకసారి మన అందరూ ఇలా కూడి మరి హోల్ నైట్ ప్రేయర్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవత దేవుడికి వందనాలు. మరి ఈరోజు జనాభా చూస్తే చాలా తక్కువ మంది వచ్చారు, 4-5 మాత్రమే కనబడుతున్నారు. మేబీ వాతావరణం ప్రభావం అనుకుంటా. మన చర్చికి రావాలి అనుకుంటే ఎలాగైనా వస్తారు. దేవుడు వచ్చే సమయంలో ఎత్తబడే గుంపులో అనేక మంది ఉండకపోవచ్చు, కొంతమందే ఉంటారట. అందుకే దేవుడు చెప్తాడు, ఆయన ఉన్నప్పుడే ఆయన వాక్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని. చాలా మందికి చాలా అవసరతలు ఉండకపోవచ్చు, ఇంట్లో 3 పనులు ఉండొచ్చు. నేను వచ్చే ముందు కూడా ఆన్లైన్ లో కొంతమంది మన సంఘస్థులు కూడా మాట్లాడడం జరిగింది. చెప్తున్నాను, రండి, సమయం సద్వినియోగం చేసుకోండి, ఎప్పుడు వచ్చేవాళ్ళే ఆ 4-5 తక్కువ రండి అని. మరి ఏ కారణాలు మనకున్నా, మన సమస్యలు ఉన్నా కూడా దేవుని సన్నిధికి కొంతసేపు మనం వచ్చి ఆరాధన చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మనకున్న సమయంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అలాగే మరి చాలా మంది కూడా మాకు ఈ పనులు ఉన్నాయండి, లేదంటే ఒక సినిమా చూసేటప్పుడు 3 గంటలు 4 గంటలు సినిమా చూస్తారు, రాత్రంతా చూస్తారు. సెల్ ఫోన్లు వ్యవస్థలు అయితే సెల్ ఫోన్స్ విడిచిపెట్టకుండా సెల్ ఫోన్లు చూస్తూనే ఉంటారు. కానీ హోల్ నైట్ ప్రేయర్ అనేసరికి మాత్రం వచ్చేది చాలా తక్కువ మందే. దేవుడు మన హృదయాన్ని చూసి మనం ఎంత ఆశ దేవుడి వైపు కలిగి ఉన్నామో అనేది దేవుడు మనల్ని చూస్తాడు. దయచేసి మీరు కూడా రాని వాళ్ళందరికీ కూడా చెప్పి వచ్చే నెలలో అయినా సరే ఇది రాత్రి పూట ఆరాధనకు వచ్చేటట్లు సహాయం మీరందరూ కూడా వాళ్ళకి చెప్పండి. వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు ఎక్కువ మంది వస్తున్నట్టయితే మేము అనుకున్నాం భోజనాలు కూడా ఇక్కడే వండించవచ్చు ఈసారి నుంచి, ఎక్కువ మంది వస్తే రాత్రి పూట అని. మేము ప్రొవిజన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మరి సంఘస్థులు మరి రావడానికి మరి అవకాశం చూసుకుని మరి దేవునికి సమయం ఇచ్చి రావాల్సిందిగా మేము కోరుచున్నాం. ఈ దినం దేవుడు మరి నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకొని అప్పుడు చిన్న వాక్యాన్ని చెప్పి ప్రార్థించి ముగిస్తాను. తర్వాత మీరందరూ కూడా మీ కార్యక్రమాల ముందుకు వెళ్ళవచ్చు. అయితే దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు. మరి మనందరం ఇలాగా కూడి వచ్చాము అంటే, ఆయన ఆరాధనకి మనం ప్రార్థన చేసుకోవడానికి వచ్చాము అంటే మరి దేవుని యొక్క కృప. మరి దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు చేసి మరి మన జీవితాల్లో గొప్ప ఎన్నో సాక్ష్యాలు ఎనలేని కృపతో ఆయన చేసిన మేలుకి మనం లెక్కించలేని విధంగా ఆయన మన జీవితాల్లో చేస్తున్నప్పుడు దేవుడు మనం ఏమి ఇవ్వగలమండి? తిరిగి ఓన్లీ కృతజ్ఞతాస్తుతులు మాత్రమే మనం చెల్లించగలం. దేవుడికి ఏది ఇచ్చినా సరిపోదు ఆయన చేసిన మేలుకి. మరి దేవుడు మమ్మల్ని ఈ రీతిలో ఇక్కడ నుంచి ఉద్యోగం విషయంలో కానీ ప్రతి పనుల్లో కూడా మరి మాకు సహాయం చేస్తూ ఆరోగ్య విషయంలో ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు దాటుకుని తీసుకొస్తున్నందుకు దేవాదేవికి వందనాలు. అలాగే మాకు రీసెంట్ గా నాకు వర్క్ చేస్తున్న ప్లేస్ లోనే మాకు ఇంకో నర్సెస్ కింద వర్క్ చేయాలి అంటే మేము ఒక ఎగ్జామ్ రాయాలా, అది ఇండియా నుంచి కూడా రాసి వస్తేనే ఇక్కడ నాకు లైసెన్స్ ఇస్తారన్నమాట ప్రాక్టీస్ చేయడం నర్స్ కింద. సో యూకేలో ఎలాగుంటుందంటే ప్రాసెస్ నర్సింగ్ లో చాలా స్టేజెస్ ఉంటాయి. సో నేను ఇండియాలో ఉన్నప్పుడే నేను అక్కడ ఎగ్జామ్ రాయకుండా నేను కొంచెం తక్కువ లెవెల్లో ఉన్నదే త్వరగా యూకే వెళ్ళి సెటిల్ అవ్వడానికని నేను అది ఎంచుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఒరిజినల్ గా అయితే నేను రిజిస్టర్డ్ నర్స్ గా చేయాలా. అయితే నేను లెవెల్ ఇంకా తక్కువగా ఉండి చేయడం వల్ల మా ఎంప్లాయ్మెంట్ ఒకసారి మా మేనేజర్ మేము చాలా మంది నర్సెస్ ఇండియా నుంచి తీసుకున్నాను. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎగ్జామ్ రాయాలి, రాసి అన్ని చేసిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాతే మేము కింద వచ్చాక మేము యూకేలో వర్క్ చేయడం అవుతుంది అనమాట, లైసెన్స్ వచ్చే వరకు. సో కంపెనీలో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఆ టైంలో నేను ఇండియా వచ్చాను, డాడీ ఇవ్వాలని చెప్పి ఇండియా వచ్చిన టైంలోనే నన్ను కాక కొంతమందిని సెలెక్ట్ చేశారనమాట. తిరిగి నేను వెళ్ళినప్పుడు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి వీళ్ళనే సెలెక్ట్ చేశారు, నన్ను కూడా సెలెక్ట్ చేయలేదు, నేను ఎక్కడన్నా తప్పు చేశానా ఏంటి అని చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఫీల్ అయ్యి మా మేనేజర్ని కూడా అడిగాను నేను, ఏంటి ఇలాగని. అయితే వాళ్ళు ప్రెసెంట్ ఇలా చేసాం కానీ నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు నీకు చెప్తామన్నారు. సరే ఉద్యోగంలో అయితే వ్యాధులు చాలా మంది, వాళ్ళని చేయడం ఏంటి, అన్నిలందరూ అన్నిలే, కనీసం క్రైస్తవులు
ఉన్న ఇద్దరు ముగ్గురులో కూడా ఎవరు నేను ఎవరనుకో ఎవరు మేము సరిపోవా, ఎవరు ఆ పొజిషన్కి ఎవరు సరిపోవా అని. కానీ దేవుడు అలాగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు యోసేపు కథలు గుర్తు చేస్తున్నాడు. చాలా విషయాలు దేవుడు గుర్తు చేస్తూ నాకు నెమ్మదినిస్తూ, అలాగే నేను ఉద్యోగం చేస్తున్నాను. ఒక దినాన్ని నేను పిల్లలకి స్కూల్లో డేట్ టెస్ట్ వస్తున్న టైంలో మా డిప్యూటీ మేనేజర్ ఫోన్ చేశారు. చేసి మేరీ నీకు ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాం కదా, లాస్ట్ టైం నేను ఆ గ్రూప్లో చేరలేదు, ఈసారి నేను మేము తీసుకుంటున్నాము, నువ్వు ట్రైనింగ్కి వెళ్తావా, ఫర్దర్గా నర్సింగ్ రిజిస్ట్రేషన్కి ఎగ్జామ్స్ అయి రాయాలి, దానికి కావాల్సిన ట్రైనింగ్ మీకు మేము మన కంపెనీ నుంచి ఇప్పిస్తాము, నువ్వు వెళ్తావా అన్నది. తప్పకుండా వెళ్తాను అన్నాను. నేను రెడీ అయ్యేదానికి వెళ్ళడానికి అయితే నేను కూడా సెలెక్ట్ చేస్తాను అని చెప్పి వాడు మమ్మల్ని మళ్ళీ వేరే ప్లేస్కి ట్రైనింగ్కి వారం పంపించాను. పోయిన సంవత్సరంలో ఆగస్టు నెలలో ట్రైనింగ్ నేను వెళ్ళాను. దేవుడు అద్భుత రీతిగా మరి దేవుడు అంతమంది ఇండియా నుంచి తీసుకున్న స్టాఫ్ మధ్యలో ఒక 7 మాత్రమే వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించారండి. ఆ 7లో నేను ఒకరు దాన్ని. ఆ ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత మేము 2 ఎగ్జామ్స్ రాయాలా. ఆ 2 ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు. ఒకటి ప్రాక్టికల్, ఒకటేమో మ్యాథమెటికల్ ఎగ్జామ్స్ అనమాట, కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ రాయాలా. అయితే ఇక్కడ మన ఇండియాలో ఎలా రాసి వస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ మనకి కొంచెం ప్రాసెస్ అంతా మరి ఇక్కడ చదివి రాయాలి అంటే కొంచెం కష్టమైన టాస్క్. ఇంగ్లీష్ అది కూడా టర్మినాలజీ అంతా కూడా కొంచెం డిఫికల్ట్గా అనిపించింది స్టార్టింగ్ నాకు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఉన్నవాడు అనవాడుగా ఉన్నారన్నాడు దేవుడు. నమ్మదగిన దేవుడు. మనం నమ్మి ముందుకు వెళ్తే ఆయన మన కార్యాలను ఆయన చేస్తాడు. మరి మా జీవితంలో దేవుడు ప్రతి విషయంలో కూడా ఒక పక్క ఎంత బాధలు ఉండనివ్వండి, ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడు వాటిని తప్పించి మనల్ని ఒక మంచి స్థలంలో ఉంచాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. మరి దేవుడు అతి రీతిగా 2 ఎగ్జామ్స్ లో కూడా విజయాన్ని ఇచ్చి మరి దేవుడు మరి నాకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చేశారు. అలాగే నాకు కొద్ది క్షణాల ముందే నాకు నా పిన్ నెంబర్ వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు యూకేలో కూడా రిజిస్టర్డ్ నర్స్ కింద నాకు లైసెన్స్ వచ్చిందనమాట. దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిన దేవత దేవుడికి వందనాలు. ఆయన దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, ఆయన నడిపిస్తున్న రీతిని బట్టి ఆయనకి చెల్లించుకున్నా మరి దేవుడికి నిజంగా నేను రుణస్తురాలని నిజం చెప్పాలంటే మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, మరి సంఘం ప్రార్థన చేస్తున్న పట్ల దేవుడు మమ్మల్ని ఈ రీతిగా వాడుకుంటున్నాడు. మరి ఈ దినాన్ని డాడీ ఉంటే చాలా సంతోషించారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చేవాళ్ళు కూడా అలాగే రిజిస్టర్డ్ నర్స్ కింద చూడాలని ఆయన ఆశపడ్డారు. దేవుడు అతి రీతిగానే మరి ఇప్పుడు నా పొజిషన్ కూడా మార్చి మరి ఇంకొక లెవెల్ పెంచి మరి ప్రమోషన్ రేట్లా దేవుడు మరి చేస్తున్నందుకు దేవాది దేవుడికి వందనాలండి. దీని వెనకాల చాలా కష్టం ఉంది. మరి దేవుడు ప్రతి విషయంలో కూడా రోడ్డుగా కూడా నమ్మదగిన దేవుడు మరి ఎంత సహాయం చేస్తారంటే నేను చెప్పలేను. మరి దేవుడు అట్టి రీతిగా మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ, మేము ఎక్కడ పడిపోయినా కూడా దేవుడు అక్కడ నిలబెడుతూ, గణపరిచిన చోట మమ్మల్ని హెచ్చిస్తూ, మా ఉద్యోగాలలో కానీ మా స్థలాలలో కూడా దేవుడు కాచి కాపాడుతున్నందుకు దేవాతి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నారు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ఆశించిన కాక. మీకు నేను చాలా చిన్నగా చెప్పాను. నేను ఇండియా వచ్చినప్పుడు క్లియర్గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు అట్టి రీతిగా మరి నాకు రిజిస్ట్రేషన్ ఇచ్చి మన దేవుడు లైసెన్స్ చేయడానికి మన ప్రమోషన్ ఇస్తూ ఇంకొక లెవెల్ ఇంక్రీజ్ చేస్తూ దేవుడు ఎంతో గొప్ప కార్యం. ఇక్కడికి వచ్చి పరీక్షలుగా పాస్ అవ్వాలంటే చాలా గ్రేట్ అండి. ఇండియాలో ఉంటే మనం అక్కడ చదువుతాం, అక్కడ టర్మినాలజీ ఇంగ్లీష్ అది అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ నుండి వీళ్ళ భాషను మనం అర్థం చేసుకుంటాం. మామూలుగా మాట్లాడేటట్టు స్లాంగ్ ఉండదు, కొన్ని పదాలు వీళ్ళు మాట్లాడేటప్పుడు అర్థం అవుతుంది మనకు ఒక్కోసారి. అలాంటి స్థితిలో ఎందుకు పనికిరాని నన్ను అసలు చాలా భయపడ్డాను రాయడానికి. ఎగ్జామ్స్ కూడా ఎందుకు మళ్ళీ చదవాలా, మళ్ళీ రాయాలా అనుకుని. కానీ దేవుడు పక్క పిల్లలు చూసుకుంటూ, ఒక కుటుంబాన్ని చూసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుని 12 గంటల షిఫ్ట్ చేసుకుంటూ దేవుడు మళ్ళీ వచ్చి చదువుకుని చూపించి పరీక్షను విజయాన్ని ఇచ్చి ఇది నాన్న ఒక స్థితిలో ఒక సాక్షిగా నిలబెట్టాడంటే అది మామూలు విషయం కాదు. నేను అది దేవత దేవుడికి మాత్రమే సాధ్యము. నేను నమ్ముకున్న నా దేవుడికి మాత్రమే సాధ్యము. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లిన గాక. మరి దేవుడు అనేక మందిలో, చాలా మందిలో స్టాఫ్ లో మరి ఇంతమందిని సెలెక్ట్ చేసిన అందులో ఎందుకు పనికిరాని కాదు, ఏ యోగ్యత లేదు, నాలో ఏది లేదు. కానీ నాతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు.
దేవుడికి వాగ్దానం చేసిన మోషేకు తోడైనట్లు నేను నీకు తోడైంది. ఆ వాగ్దానంతోనే దేవుడు నన్ను అట్టి రీతిగా నడిపిస్తూ వస్తున్నాడు. ఉద్యోగ విషయంలో గణపరచడం ఏంటి, దేవుడు ప్రతి సిచ్యువేషన్ లో కూడా దేవుడు మమ్మల్ని హెచ్చిస్తూ ఆయన చేసిన కార్యములకి మేళ్ళకి నేను చెల్లించుకున్న పూర్ణ హృదయంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను మీ తాతను చేసిన సంఘానికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఒక చిన్న వాక్యం దేవుడు ఎందుకు ఈ రోజు దినాన్ని మీతో మాట్లాడమంటున్నాడంటే సాక్ష్యం పంచుకోవడమే కాదు, కానీ ఒక విశ్వాసం గురించి ఒక చిన్న వాక్యం ఎందుకు దేవుడు నా హృదయంలో పెట్టాడు. దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి 51 వరకు ఒకసారి వచనాలు మనం చదువుతాం. నేను చదువుతాను. సరే, యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి 51. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయును ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటివి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్ అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నేను ఎలాగ ఎరుగుదునని నతానియేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలీయుల రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నేను చూచితినని నేను చెప్పినందువలన నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యము చూపువని అతనితో చెప్పిన. మరియు ఆయనకు ఆకాశం తెరవబడతాయో దేవుని దూతలు మనుష్య కుమారుని పైన ఎప్పుడయూ దిగుదయూ చూపునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను అదను. అయితే ఒక చిన్న కథ దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు, చాలా మందికి తెలిసే ఉంటది. మరి ఫిలిప్పు నతానియేలు గురించి. మరి దేవుడు నతానియేలు పిలవడానికని దేవుడు పిలుస్తున్నప్పుడు నతానియేలు ముందు నమ్ముడు. ఏమని అంటాడంటే, మనం ఈ వచనంలో చూసినప్పుడు నజరేతులో నుండి వచ్చిన మంచిది ఏదైనా రాగలదా అని అడుగుతాడు, డౌట్ పడతా ఉంటాడు. వచ్చి మనం అలా చూస్తే ఫిలిప్ అంటూ ఉంటాడు, నిజంగా ఇది ఇశ్రాయేలీయుడును, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా అప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఎదురు పడతారో నతానియేలుకి, అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఆయన అనగా, యేసు, ఫిలిప్పు నీ పిలవమునిపే నీ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచిస్తానని చెప్పాను. సో యేసు ప్రభు వారు నతానియేలుతో అంటారు, నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నాకు తెలుసు. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నువ్వు ఎవరో నాకు తెలుసు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎవరో తెలుసు అని అంటారు కదండి దేవుడు. కానీ ఇక్కడ దేవుడు అలాగే మనల్ని కూడా చాలా సార్లు ఆయన దగ్గరకు రావడానికి అనేక మంది ద్వారా మనల్ని పిలుస్తాడు. మన సంఘంలో కాపరి ద్వారా పిలుస్తాడు మనల్ని. మనం అనేక మంది ప్రార్థనలకు రండి, ప్రార్థన వినండి, సంఘంలో ఉన్న వాక్యాలు వినండి, సంఘానికి రండి అని పిలుస్తాం, కానీ మనం రాము. చాలా సార్లు నతానియేలులాగా మనం కూడా డౌట్ పడతాం, అది నిజంగా అది నేనైనదా లేదంటే మంచిది ఏదైనా ఉన్నదా అని. అసలు అక్కడికి వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలా? కనపడిన దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుడు కనిపిస్తే చాలు కదా. ఒక్కసారి నిరాశ చెందుతూ ఉంటాం. కానీ దేవుడు ఒక్కసారి వచ్చి నమ్మి చూసినప్పుడు దేవుడు వాక్యం ఏంటో అర్థమవుతుంది, దేవుడి కృప ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే నతానియేలు కూడా అలాగే డౌట్ పడుతున్నాడు ఫిలిప్పు రమ్మన్నప్పుడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఎదురుగా కనబడ్డారో అప్పుడు అంటాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకి ఉత్తరం ఇచ్చాను. మరి ఈ బోధకుడు అనే సంగతి ముందే తెలియలేదే నతానియేలుకి. ఫిలిప్ చెప్పినప్పుడు కూడా తెలియలేదే, డౌట్ పడ్డాడు. కానీ వచ్చి చూశాడు, ఎదురుపడ్డాడు, దేవునితో కన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన తెలిసింది ఇతను దేవుని కుమారుడని. అయితే యేసు ప్రభు మళ్ళీ చెప్తారు, నువ్వు ఏదో అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు, అందుకే నువ్వు నాకు నతానియేలు అని తెలుసాను కాదు, కానీ నువ్వు ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు అని చెప్పి దేవుడు చెప్తారు. ఆకాశం తెరవబడతాయి, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఎక్కుతాయి,
దిగుతయో చూస్తారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ చిన్న సారాంశం, చిన్న కథలోంచి మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, చాలాసార్లు మన జీవితాల్లో కూడా విశ్వాసంలో చాలా డౌట్ పడతాం. దేవుడు మనల్ని నిజంగా స్వస్థపరుస్తాడా, లేదా నిజంగా కార్యాలు చేస్తాడా, అసలు ఆయన ఉన్నాడా, నా ప్రార్థన వింటాడా, నా కన్నీళ్ళు తుడుస్తాడా అని అనుకుంటాం కదండి. నతానియేలు లాగా మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎదురుగా మోకాళ్ళేసి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మహిమను మనం చూస్తాము. అప్పుడు అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు అని. ఎందుకు అంటే మనం నమ్మకంగా ప్రార్థన చేయడం, వచ్చి పెదవులుగా ప్రార్థన కాదు అని దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీకు మేలు వస్తుందని మనం నమ్మి ఉన్నాయడలా దేవుడు అంటాడు మన కార్యం, ఆయన కార్యాన్ని మనం చూస్తామని దేవుడు చెప్తున్నారు వాక్యంలో. సో మన జీవితాల్లో కూడా మనల్ని ఎవరైనా, మన పాస్టర్ గారు కానీ మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా రండి ప్రార్థన కంటమ్మా, ఇదివాడమ్మా, మీకు వాక్యం వినండమ్మా, దేవుడు రాక సమీపంలో ఉందమ్మా, మనం బ్రతుకులు మార్చుకోవాలా, లేదంటే మన విశ్వాసంగా ముందుకు వెళ్ళాలా, సాతానుని జయించాలని మనం చెప్పినప్పుడు మనం వింటే మన హృదయం దేవుడితో కనెక్ట్ అవుతుంది. వినలేని వాళ్ళు ఎంతో మంది నశించిపోతున్నారు ఈ లోకంలో. విన్నవాళ్ళు మాత్రం సంఘంలోకి వచ్చి ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి చిన్న కథ దేవుడు ఎందుకు నా హృదయంలో మరి ఏం మాట్లాడే ప్రభావ మధ్యాహ్నం అంటే ఒక స్ట్రెంగ్త్ గురించి, అసలు ఎందుకు వస్తున్నావు, రైట్, ఎందుకు ఈ క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది ఎందుకు అవసరం నేను మనం తెలుసుకోవాల్సింది. మన కొరకు మనుష్య కుమారుడు వచ్చాడు, ఆయన మన కోసం చిందించి రక్తాన్ని చిందించి మన కొరకు చనిపోయి తిరిగి లేచి మరి ఆయన మళ్ళీ రాకడలో మనందరూ ఎత్తులైన గుంపులు మనల్ని ఉంచుతారని మనం నమ్ముతున్న క్రైస్తవ విశ్వాసం. మరి అలాంటి నజరేయుని యేసయ్యను మన హృదయంలో చేర్చుకుని ఈ రాత్రి సమయంలో కూడుకున్న కొద్ది మంది అయినా దేవుడు అంటాడు, ఎక్కడిద్దరు మంది నామలో కూడి ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఈ పిడగాడి సంఘంలో ఉన్న ఈ కొద్ది మంది మధ్యలోనే దేవుడు ఆత్మ సంచరిస్తుందని నమ్ముచున్నాను. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేస్తున్న మేలకై, కృపలకి ఆయనకి ఎన్ని చెల్లించినా, కోట్ల స్థితులు చెల్లించినా సరిపోలేండి. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. అలాగే మరి నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధాత్మ శక్తి నా అనుభవానికి వచ్చిన ఊరికే కూర్చొని అందరూ ప్రార్థన చేస్తే వెళ్ళిపోవడం కాదు, కానీ మన హృదయాన్ని దేవుని కంటే తెరిచి మన చేతుల పైకెత్తుతూ దేవుడిని అడుగుదాం. ఆయన భోజాన్ని, ఆయన సన్నిధిలో మన కుటుంబాల కోసం, సంఘం కోసం, సంఘ పాత్రల కోసం, సంఘస్థుల కోసం, మన దేశం కోసం, మన చుట్టుపక్కల ఉన్న మన మిత్రుల కోసం, అలాగే మన చుట్టుపక్కల వారి బంధువుల కోసం, అందరి కోసం కూడా మనం ప్రార్థన చేస్తూ ఈ దినాన్ని మన విశ్వాసంతో ఎలాగైతే నతనీయుని యేసయ్యను నమ్మాడో, బోధకురాడిని నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాడో, ఆయన మనుష్య కుమారుడని ఎప్పుడైనా తెలుసుకున్నాడో గొప్ప కార్యాలు ఆయన చూశాడు. అట్టి రీతిలో మనం కూడా దేవుని వైపు చూస్తూ ఆయన కార్యాలను తెలుసుకుంటూ వారి మన జీవితాలు అనుభవిస్తూ ఆయనకి ముందుకు సాగుతామండి. అలాగే చిన్న పాటలు మధ్యలో చిన్న ఆరాధనలు నేను చేసి ముగిస్తాను. తర్వాత పాస్టర్ గారు మమ్మల్ని అందరినీ వాక్యం నడిపిస్తారు. దేవుడి కొద్ది మాటలు బహుగా దీవించి ఆశీర్వదించిన కాక చిన్న పాట పాడుకుని దేవుడు మా జీవితంలో మేలు చేసిన దేవుడు దానికి ఆయన చిన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన ఆరాధనలో కలగండి. తెలిసిన వాళ్ళు నాతో పాడండి. స్థిరపరచువాడవుగా, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు.
ఎంత కృపగల దేవుడు వేస్తాయా, ఎంత జ్ఞానగల దేవుడు వేస్తాయా, మా గొప్ప దేవుడు నీకు స్తోత్రములు తండ్రి. నీకే స్తోత్రమయ్యా, నీకే వందనాలు. ఆశ్చర్యకరుడవు నీకు స్తోత్రాలు, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు ప్రభా, నమ్మదగిన దేవుడా నీకు సహాయకుడా నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నువ్వు చేసిన కార్యములకే నీకు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడవు, నమ్మదగిన దేవుడు ప్రభా, సహాయకుడు తండ్రి. యేసయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెల్లించుకున్నాం. నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా. మారని దేవుడు ప్రభా, మరువని దేవుడు యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వేవైనా చేయగల దేవుడు ప్రభా. నువ్వు పదవులకు మార్చగల దేవుడు, మా స్థితిని మార్చగల దేవుడు, మా పరిస్థితులను మార్చగల దేవుడు ప్రభా. యేసయ్యా సర్వకృపానిధి నీకు స్తోత్రములు యేసయ్యా, సర్వాధికారి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు ప్రభా. యేసయ్యా మా పక్షంగా నిలిచి జయమిచ్చువాడవు ప్రభా, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. నీకే స్తోత్రమయ్యా, నీకే వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా. సర్వకృపానిధి రాత్రి కాలము ప్రభా, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ప్రభా, ఏకీభవిస్తున్న ప్రతి బిడను దర్శించండి ప్రభా, ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభా. మీరు వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. యేసయ్యా నిన్ను నమ్మి విశ్వసించి ప్రభా నిజమైన క్రైస్తవ జీవితం కలిగి జీవించుకుంటామని దయచేదయ్యా. మాలో ఏమొచ్చిందయ్యా ప్రభా, ఏ యోగ్యత లేదయ్యా ప్రభా. గురువు వంటి వాళ్ళ వచ్చి వంటి ద్వారా ప్రభా. యేసయ్యా ఎందుకు పనికిరాని వాళ్ళ ప్రభా. అయ్యా నువ్వు తుమ్మరేను ప్రభా. నాయన మిమ్మల్ని పాత్రగా మలిచామయ్యా ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా చిన్ని ఆశలను హృదయపరిచే దేవుడు ప్రభా, మా హృదయ వాంఛలను ప్రభా తీర్చే దేవుడు అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నజరేయుడు యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న నీతిలో ప్రభా నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ఆత్మను కుమరించండి ప్రభా, నీ అగ్నితో నింపండి అయ్యా ప్రభా. ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభా నాయన. యేసయ్యా ఆయన ప్రతి ప్రార్థన విన్నపములకు జవాబులు దయచేయండి అయ్యా ప్రభా. నాయన తండ్రి యేసయ్యను నమ్మి మేము ఎదురుకు వస్తే ప్రభా
మహిమను చూస్తానన్నా ప్రభా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభా మీరు చూస్తామని సెలవిచ్చి ఉన్నారయ్యా ప్రభా. మా నమ్మదగిన దేవుడు, మా సహాయకుడు ప్రభా యేసయ్యా. పరిశుద్ధుడవు ప్రభా, పరిశుద్ధుడవు ప్రభా. వేలాది దూతలకు కొనియాడబడుతున్న మా దేవుడు ప్రభా, సైన్యముల అధిపతి యెహోవా నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితాలలో చేసిన కార్యములకే నీకు స్తోత్రమయ్యా. మేము దినం బ్రతికి ఉన్నామంటే ప్రభా, ఈ యువకులతో ఉన్నామంటే నీ కృపేనయ్యా ప్రభా. అనేక మంది ప్రభా నాయన దినాలు చూసుకుండగా ప్రభా నాయన మీరు నిద్రించి ఉన్నారు ప్రభా. వాళ్ళందరి మధ్యలో సజీవ లెక్కల్లో ఉంచారు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. మేము తినడానికి ప్రభా, తిండిని ఉండడానికి ఇల్లు ప్రభా, కట్టుకోవడానికి బట్టలతో సహా ప్రభా, ప్రతిదీ మా కలిగిన సర్వస్వములు ప్రభు బట్టి నీకు స్తోత్రాలు ఇస్తాయా అయ్యా. మీరు మా జీవితంలో లేకపోతే ప్రభా ఈ దినాల్లో మేము ఏ స్థితిలో ఉండేవాళ్ళము ప్రభా. మేము ఎలాంటి పనికి మారిన బ్రతుకుల్లో ఉండేవాళ్ళము ప్రభా. నీచ నికృష్టి బ్రతుకుల్లో మా జీవితాలు ఉండకుండా ప్రభా, చీకటి సాతాను శోధనలో ప్రభా, అంధకార బంధాలలో మా జీవితాలు లేకుండా ప్రభా నువ్వు వెలుగులోకి తీసుకొచ్చావు నా రక్షకుడు. నీకు స్తోత్రాలు వేస్తాయా. అసలు ఎంత గొప్ప దేవుడయ్యా నాయనానికి స్తోత్రాలు ప్రభా. ఎడలేని నీ ప్రేమ, విస్తారమైన నీ కృపకై నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆరాధనకి యోగ్యుడవు ప్రభా, స్తుతులకు పాత్రుడవు ప్రభా, అత్యున్నత సింహాసనుడు ఆశ్చర్యుడైన వాడానికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి యేసయ్యా. మా జీవితాల్లో నమ్మి ప్రభా, నేను నమ్మి దగ్గరికి వచ్చే కృపను దాల్చేయండి ప్రభా. ప్రతి యవన బిడ ప్రభా రాయ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. యవనస్తుల్ని ప్రభా నీ సన్నిధికి వచ్చేటప్పుడు సహాయం చేయండి ప్రభా. వాళ్ళ హృదయాన్ని కట్టు పురుగులకు ప్రభా ఇది విశ్వసించేటప్పుడు నిజమైన దేవుడు నీవని ప్రభా, సొంత రక్షకుడు అని ప్రభావాన్ని నమ్మి ప్రభా చెడు త్రోవల్లో వెళ్ళిపోకుండా, లోకయాశ్రలో వెళ్ళిపోకుండా ప్రభు, ఏ లోకాశ్రము లోపడకుండా ప్రభా నీ వాక్యం దృష్టించి ప్రభా బ్రతుకులు మార్చే కృపను యవనస్తులు దాయిచేయండి ప్రభా. అనేక మంది యవనస్తులు తల్లిదండ్రుల మాటలు వినకుండా ప్రభా, సంఘానికి విరుద్ధంగా, తల్లిదండ్రులకు విరుద్ధంగా, నీ వాక్యానికి విరుద్ధంగా వారి బ్రతుకులు బ్రతికిస్తున్న ప్రభా నాయన అట్టి వారి కోసం భారంగా ప్రార్థన చేస్తున్నాయ్యా. నీ విడుదల దాయిచేయండి ప్రభా. నీ కృప వారిపై ఉంచండియా ప్రభా. అయ్యా మీరు తాకితే ఎలాంటి గంట హృదయం మారకూడదు ప్రభా. నాయన నువ్వు ఎన్ని అద్భుత కార్యాలు చేశావు ప్రభా. చనిపోయిన లాజరును లేకుండా దేవుడు ప్రభా, మీరు మాట సెలవిస్తే చాలు ప్రభా. ఏదైనా నిమ్మలో అయిపోతుంది మీ మాట సెలవుతో చాలయ్యా ప్రభా. ప్రతి బండ హృదయం కూడా తెరవబడుతుంది ప్రభా. అయ్యా మీ వాక్యంతో వాళ్ళు మాట్లాడండి ప్రభా, మీరు దర్శించండి ప్రభా. ఎవరి బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ ఆత్మను దయచేయండి, నీ అభిషేకాన్ని బిడ్డల మీద దయచేయండి ప్రభా. తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా జీవించే కృప దయచేయండి ప్రభా. ఇహలోక దేవతలు, ఇహలోక ఆశలు ప్రభా నాయన వరల్డ్ థింగ్స్ ప్రభా ఎంతో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ప్రభా. అవి నరకానికి తీసుకెళ్తాయని వాళ్ళ జీవితాలు తెలుసుకునే కృప దయచేయండి ప్రభా. అయ్యా అది మేము కాదు కదా, నువ్వు చేస్తేనే కార్యం జరుగుతుంది ప్రభా. ఎందుకంటే నువ్వు కథ మొత్తం మార్చగల దేవుడు, ఏమైనా చేయగల దేవుడు ప్రభా. నానానికి స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని పాత్రలు ఎంచుకున్నాను ప్రభా. నానానికి స్తుతి స్తోత్రాలు చేసుకుంటాను. తప్పిపోయిన కుమారులు ప్రభా నా జీవితాలు ఉండకుండా తిరిగి నీ దగ్గరికి వచ్చే కృపను దాయిచేయండి ప్రభా. పశ్చాత్తాప జీవితాన్ని దాయిచేయండి ప్రభా. ప్రతి హృదయంలో గర్వమని తీసేయండి ప్రభా. ప్రతి హృదయంలో ప్రభా కోపమనే దాన్ని తీసేయండి ప్రభా. నాయనా నీ అందులో విశ్వసించి నడుచుకునేటప్పుడు నీ బ్రతుకు ప్రభా నీ కొరకు జీవించే జీవితాలకు మారేటట్టు సహాయం చేయండి. మా గొప్ప దేవుడు ప్రభా. నువ్వు మరాన్ని భద్రంగా మార్చిన దేవుడు ప్రభా. ఇశ్రాయేలీయుల ప్రభా ఎడారిలో కన్నీరు కురిపించిన దేవుడు, నీకు సమస్తము సాక్ష్యమే ప్రభా. నీ ప్రార్థనలు ఎంతో శక్తి ఉంటాయా ప్రభా. ఎడారి ప్రార్థనలు విడుదల వచ్చేస్తాయా ప్రభా. మా గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా. మా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రభా, కుటుంబంలో ఎలా పరిస్థితులు ఉన్నారు ప్రభా, మా చుట్టుపక్కల
వాతావరణం అనుకరించకపోయినా కూడా ప్రభా నీ సంఘానికి రావాలనే ఆశ బిడ్డల హృదయాలను దయచేయండి ప్రభా. ప్రతి క్రైస్తవ బిడ్డల హృదయంలో నీ సంఘానికి వచ్చే ఆశను దయచేయండి ప్రభా నాయన. ఎందుకంటే నీ మందిరంలో సమాధానం ఉంది, నీ మందిరంలో ప్రేమ ఉంది ప్రభా. నీ మందిరంలో చెప్పే వాక్యాలు బిడ్డల హృదయాలు మారడానికి సహాయం చేయండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ ప్రభు అనుభవించే కృప దయచేయండి ప్రభా. ఏ ఒక్కరు నశించుకోకుండా సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రి సమయంలో ఉన్న ప్రతి బిడ్డని వాళ్ళ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళు ఏ అవసరతతో అయితే ఈ రోజు ఇచ్చున్నారో ప్రభా మేము ప్రార్థన అడుగుతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడనన్నావు ప్రభా, తట్టుడి మీకు తెరవబడనన్నావు ప్రభా. ఏసయ్య మిమ్మల్ని అడుగుతున్నాము. వాళ్ళ హృదయాన్ని ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. నువ్వు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఏసయ్య. నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు. దానియేలు సింహాల బోనులో తప్పించిన దేవుడు ప్రభా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అన్ని గుండెల్లో తప్పించిన దేవుడు ప్రభా. నాయన ఏలియా ప్రార్థన చేయడం మన్నాడు కురిపించావు ప్రభా. యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడవు నీకు స్తోత్రాలు యేసయ్య ప్రభా. నాయన మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నా దేశంలో ఉన్న క్రైస్తవుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. నీ నమ్మకమైన సాక్షులుగా జీవించే కృప దయచేయండి ప్రభా. అనేక ప్రాంతాల్లో ప్రభు దైవజనులు చంపేస్తున్నారు ప్రభా. నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాటిని ఆటంకపరుస్తున్నారు ప్రభా. అలాంటి దుష్ట హృదయాలు కలిగిన వాళ్ళందరినీ కూడా ప్రభా మీరే మార్చండియా ప్రభు. నీ ప్రేమ ద్వారా మీరు మార్చండియా ప్రభా. నాయనానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రెండో రాకలు ఎత్తబడే గుంపులు ఉండటకు సహాయం చేయడం, అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్కరు క్రైస్తవులకు ఆటంకపరుచుకుంటున్నాం ప్రభా. నాయన యేసయ్య నీకు నీ సువార్త సేవను మేము అందించిన ప్రభా. డబ్బులు సహాయం చేయండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా. మీరే తోడండి, నడిపించండి ప్రభా. మా గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభా. విడమరి ఎడబాయి దేవుడు ప్రభా. మానని దేవుడు, మనుగని దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య అలాగే ప్రభా నాయన సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ చిన్న సంఘాన్ని ఎంతగానో ప్రేమించి ప్రభా అనేక అవసరతలు మాకు తీరుస్తున్నాం. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. నువ్వు ఈ సంఘం చేస్తున్న కార్యాలు బట్టి నీకు వందనాలు ప్రభా. నీ చేతి హస్తం ఇక్కడ ఉందని మేము నమ్ముచున్నాం ప్రభా. బలంగా నమ్ముచున్నామయ్యా ప్రభా. నీ ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది నమ్ముచున్నాం ప్రభా. యేసయ్య మా గొప్ప దేవుడు నీకు వందనాలు ప్రభా. ప్రతి కుటుంబంలో మీరు చేస్తున్న కార్యములకి ప్రభా. అనారోగ్య సమస్యలతో వచ్చింటే ప్రభా నాయన ఎక్కువ రాకమే ప్రభా. స్వస్థపరచు దేవుడు ప్రభా. యేసయ్య ఎల్షదాయి ప్రభా. వాళ్ళ హృదయాలు తెరవండి. అలాగే వాళ్ళకున్న అనారోగ్యాన్ని మీరు తీసివేయండి ప్రభా. ప్రతి అనారోగ్యం యేసునామములో పోవునుగా ప్రభా. ఆయన నువ్వు స్వస్థపరచు దేవుడు. డాక్టర్ కంటే పనులు వైద్యులు ప్రభా. విశ్వాసంతో ప్రార్థన చేయమన్నారు ప్రభా. నాయన మేము ప్రార్థన చేసిన సర్వ రోగములు యేసుని ఒంగురు దాకా ప్రభా. నాయన యేసయ్య ప్రతి రోగాలను తీసివేయండి ప్రభా. నాయన బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి, సేవలో కొనసాగుటకు కృపను దయచేయండి ప్రభా. సంఘానికి విధేయత కలిగి ప్రభా, సంఘానికి సహకరించే విధంగా ప్రభా మా సంఘస్థులు అందరూ కూడా ఉండటకు సహాయం చేయండి ప్రభా. వాళ్ళకున్న ఫైనాన్షియల్ పరిస్థితులను మార్చండి ప్రభా. ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో ప్రభా ఆ అప్పులు కూడా తీర్చే దేవుడు ప్రభా. సహాయం చేయండి తండ్రి ప్రభా. వాళ్ళ చేతి సృష్టాంతితాలు ఆశీర్వదించండి. కుటుంబం అంతా కూడా సంతోషంగా అసాధ్యత ప్రభా ఆశీర్వదించబడటకు సహాయం చేయండి ప్రభా. నాయన యేసయ్య ఎవరైతే ప్రభు ఈ సంఘానికి ప్రభా నాయన మరి ఇప్పటికి ప్రవహిస్తున్న హృదయాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. వాళ్ళ కుటుంబ నిబంధనలుగా ఆశీర్వదించండి ప్రభావ. చేసి కష్టాధితులకు ఆశీర్వదించి మంచి పొజిషన్ లో ఉండే కృప దాయిచ్చండి ప్రభా. ఎవరైతే మరి మన సంఘర్షంలో కూడా ప్రభా నాయన ప్రమోషన్ మీద వెళ్లకుండా ప్రభా సంఘానికి కట్టుబడి ఉండేటట్టు సహాయం చేయండి. ఎలాంటి పరిస్థితులను మార్చగల దేవుడు ప్రభా. ఇటువంటి ప్రమోషన్స్ నా సంఘానికి ఒక దూరంగా వెళ్తున్నా కూడా ప్రభా అటు బిడ్డలు ప్రభా నాయన నువ్వు దూరంగా తీసుకెళ్లకుండా నువ్వు సంఘానికి అతికి ఉంచుతావు మేము నమ్ముచున్నాం ప్రభా. నువ్వేమన్నా కార్యం చేయగల దేవుడు ప్రభా. నువ్వు అద్భుతాలు చేస్తే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తే దేవుడు ప్రభా. అలాగే తండ్రి ఎవరైతే ప్రభా నాయన ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారో ప్రభావ ఉద్యోగ విషయంలో ప్రభు చూపించండి, సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే అనారోగ్యంతో బాధపడతారు, స్వస్థపరచండి. కష్టాల్లో బాధలు వ్యాధులు ఉన్న వాళ్ళ ప్రభా సహాయం
ఇచ్చిన గర్భిణీ స్త్రీ కోసం ప్రార్థన చేస్తున్నాం, మంచి ప్రసవ దయచేయండి ప్రభా. అలాగే గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం, గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అన్నవరే ప్రభావైనా ప్రార్థించినట్టు గృహం దయచేయండి ప్రభా. స్త్రీల కోసం ప్రార్థన చేస్తూ, పురుషుల కోసం ప్రార్థన చేస్తున్నాం, పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా, యవనస్తుల కోసం, అలాగే వృద్ధాప్యుల బిడ్డల కోసం ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరు వరుసలో కూడా ఈ పాదాల చెంత చేర్చుకుంటున్నాను అయ్యా ప్రభా. కుటుంబాలు కూడా ఆశీర్వదించుకుని ప్రభా, ఇంకా ఎవరైతే కుటుంబ సమేతంగా సన్నిధికి రావట్లేదో ప్రభా, అట్టి కుటుంబాలు బట్టి ప్రార్థన చేస్తున్న వాళ్ళ సంఘానికి వచ్చే కృప దయచేయండి. నేను తెలుసుకుని నిన్ను ఎరిగి నీ సన్నిధికి వచ్చే కృప దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి. సాతాను శక్తులు, అంధకార బంధాలు, చీకటి శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. మీ రక్తం ప్రోక్షణను దయచేయండి ప్రభా. మా గొప్ప దేవుడవు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. శత్రువు ఎలాగైనా ప్రభా మమ్మల్ని చెడగొట్టాలని పడదోయాలని క్రైస్తవులు ప్రభా ఎంతగానో తన ఇబ్బంది పరిచినా కానీ విజయము నీదే ప్రభు. యుద్ధము ఎగువది, మా పక్షము యుద్ధము చేయమని నువ్వే ప్రభా. యేసయ్యా దానానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, సహాయం చేయండి. అలాగే ప్రభా అనేక ప్రపంచ దేశంలో కూడా ప్రభా అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన క్రైస్తవ బిడ్డను అనవసరంగా చంపేస్తున్నారు ప్రభా. నాయన వారి కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ఎంతో మంది హృదయానికి మీరు క్షమాపణ ఇవ్వాలని హృదయాన్ని మీరు ప్రేరేపించారు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన మా పట్ల చెడుగా చేసే వాళ్ళు మీరు క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి, కుటుంబాన్ని ప్రేమించాలని అన్నారు ప్రభా. అలాగే క్షమించే గుణాన్ని కూడా మాకు దయచేయండి ప్రభా. నాయన పంతాలకి పట్టుదలకి పోకుండా ప్రభా నీలో నిలకడగా స్థితిగా మేము ఉండేటప్పుడు క్రైస్తవ జీవితంలో మేము జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ఆయా సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాం, వేరే పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా ఇంకా తండ్రి ఎవరికి సువార్త సేవల ప్రభా నైనా, అలాగే తండ్రి బైబిల్ సొసైటీ కోసం ప్రభా, వాంఛిక కమిషన్ కోసం కూడా ప్రభా, అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభా నైనా వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం, మిషనరీస్ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళ మీ ఆత్మని ఖర్చుగా వచ్చండి ప్రభా. అలాగే మనకి వేసే అలాగే మా సంఘంలో ఉన్న సంఘ కాపరి గారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళిద్దరూ కూడా వృద్ధాప్యుల సన్నిధికి వచ్చి ప్రభా సంఘాన్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన మంచి బలహీనతల నుంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే అక్కడ కూడా ఉన్న కాళ్ళ నొప్పులు కూడా తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. నీ కొరకు తన జీవకు వాడబడేటప్పుడు కృప దయచేయండి ప్రభా. సాతాను శక్తులు, అంధకార బంధాలు, చీకటి శక్తులు యేసును బంధిస్తున్నాం ప్రభా. నీకు ఆచరించుకుంటున్నాం. అలాగే మా సంఘంలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మేము ఎలాంటి స్థితిలో దాన్ని మొదలు పెట్టాము, ప్రతి భూమి నీకు తెలుగుని ప్రభా, ప్రతి పరిస్థితి నీకు ఎరుగులయ్యా ప్రభా. మాకు అనుకున్న రీతిగా నువ్వు ఎంతగానో సహాయం చేస్తానయ్యా ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఈ దినం ఇంతవరకు ప్రభా కన్స్ట్రక్షన్ ఈ రీతిగా వచ్చిందంటే కేవలం నీ కృపేనయ్యా, నీ బాహుల్యమే ప్రభా. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ఆ విషయంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా మేము చేసే కృప దయచేయండి ప్రభా. ఆ ప్రభా న్యూ బిల్డింగ్ కూడా ప్రభా అనేక మంది ఆత్మను రక్షించే విధంగా ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రభా ఎంతో చేయాలని మా హృదయంలో భారం ఆశలు ఉన్నది ప్రభా. మీ సన్నిధించడం నువ్వే ప్రభా. మాకు అన్ని విధాలుగా సమకూర్చుకోవడం కూడా నువ్వే ప్రభా. మా గొప్ప దేవుడు ప్రతి స్తోత్రాలు గురించుకుంటున్నాం ప్రభా. నాన్న ఏసయ్య అలాగే డాక్టర్ మైకిల్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డ చుట్టూ బిడ్డలు బదులు కూడా నడిపించండి. ఆమెకున్న కాళ్ళ నొప్పులు, బలహీనతల నుంచి తీసివేయండి ప్రభా. కంప్లీట్ స్వస్థతను ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగే మా సంఘంలో ఉన్న సంఘ పెద్దల కోసం ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. జీవితంతో మేము ముందుకు సాగుటప్పుడు నీకు సహాయం చేయండి ప్రభా. ప్రేమ ఐక్యత కలిగి జీవించే ప్రభా మాకు దయచేయండి ప్రభా. మా ఉద్యోగాల్లో నెమ్మదినివ్వండి, శాంతి సమాధానాలు మాకు దయచేయండి ప్రభా. మా గృహాల చుట్టూ మీ అగ్ని కంచెని వేయండి ప్రభా. మా బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచెని వేయండి అయ్యా ప్రభా. బిడ్డలు తొట్టిల్లిపోకుండా మీరే సహాయం చేయండి ప్రభా. సండే స్కూల్ బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చిన్ననాటి నుంచి దేవుడు పెద్దలదేందు ప్రభా, తల్లిదండ్రుల మాటకు లోబడి విధేయత కలిగి జీవించే ప్రభా బిడ్డలకు దయచేయండి ప్రభా. నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు. నాయన ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన
ఇస్రాయల్ దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చుట్టూ ఉన్న శత్రు దేశాల కోసం కూడా ప్రార్థన చేస్తున్న ప్రభా. శాంతి సమాధానాలు దేశాల మధ్యలో ఉండే ప్రభా దయచేయండి ప్రభా. నాయన మీరే సహాయం చేయండి తండ్రి. అలాగే దేశంలో నెమ్మదిని శాంతిని ఇవ్వండి ప్రభా. ఈ రెండు రాకడ కొరకు ప్రభా నాయన దేశం ఉపయోగం ప్రభా సహాయం దయచేయండి. విషయం కోసం ప్రార్థన చేసిన వర్తిస్తారు వాక్యస్తారు ప్రభా నాయన. అలాగే తండ్రి మా పితరులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను వందనాలు చేయించుకుంటున్నాను. అలాగే తండ్రి ప్రభా మరి అలాగే అబ్రాడ్ కంట్రీస్ లో ప్రభా మరి ఇమిగ్రేషన్ రూల్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. వీసాస్ మారుస్తున్నామని ప్రార్థన వాళ్ళందరూ చెప్తున్నారు కానీ ప్రభా నీకు అసాధ్యమని ఏమీ లేదు. నీ సర్వం సాధ్యమే. మేము ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేస్తున్నాం అంటే కేవలం నీ కృపేనయ్యా ప్రభా. సర్వం కార్యం చేయగల దేవుడు, అద్భుత కార్యాలు చేయగల దేవుడు ప్రభా. ఆ ఇమిగ్రేషన్ విషయంలో కూడా ప్రభా అనేక మంది వీసాస్ కూడా రిజెక్ట్ అవుతున్నాయి ప్రభా. చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోసం ప్రభా ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చిన వాళ్ళందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రభా నేను తండ్రి సరి అయిన రీతిలో దాన్ని తీసుకొచ్చేవాడు నువ్వే ప్రభా. సమస్తము చేయగల దేవుడు స్థిరపరచుకోవడము నెరపరచుకోవడము ప్రభా. నీకే నీకు ఆజ్ఞ ఇస్తే చాలయ్యా ప్రభా. అధికారులు హృదయాన్ని కలవండి ప్రభా. మంచి ఆలోచనలతో ప్రభా నాన్న ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకే వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ప్రతి విషయంలో మీరు మాకు తోడే నడిపించండి ప్రభా. సహాయం చేయండి. అనారోగ్య విషయంలో మీ మాతో కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్న విడుదల విషయంలో అన్నింటిలో కూడా మీ పాదాలు చెంత చేర్చుకుంటున్నామయ్యా ప్రభా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. ఇంకా ఏమైనా అవసరంలో మర్చిపోయి ఉంటే ప్రభా మన్నించి మరి ప్రభా తండ్రి ఇంకా జరగబోతున్న ఈ ఆరాధన రాత్రి ప్రార్థనలో ప్రభా విడలేక ప్రార్థన చేయించడంలో ప్రతి ప్రార్థన కూడా జవాబిచ్చే దేవుడు ప్రభా. ప్రార్థన కూడా ప్రభా సమస్త ప్రభావానికి చెల్లించుకుంటూ ప్రభా వేస్తే నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవాలయం అందులోనండి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు. సాక్షి గారికి అలాగే సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చే నెలలో కూడా దేవుడు మరింకొకసారి అవకాశం ఇస్తే మళ్ళీ మీ సంస్థలోకి రావడానికి దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తే వస్తాము. దయచేసి ప్రార్థన చేయండి. మా ఇమిగ్రేషన్ రూల్స్ కోసం మరి దేవుడు గొప్ప కార్యం చేసేలాగా వీసా ప్రాసెస్ అన్నింటిలో కూడా మీరు ప్రార్థన చేయండి. అనుదిన ప్రార్థనలో ఎంతవరకు జరిగించిన దేవుడు ముందు కూడా జరిగిస్తాడని నమ్ముచున్నాము. నేను ఇంకొక సాక్ష్యం చెప్పాలి అంటే మరి పోయిన 2 సంవత్సరాలు బట్టి నేను చాలా ఇక్కడ ఉన్న క్లైమేట్ బట్టి చాలా అస్వస్థతో నేను ప్రతి 3 నెలలకో 4 నెలలకో నాకు చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆయాసం రావడం అలా చాలా ఇబ్బంది కలిగేది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ సంవత్సరం ప్రార్థన అయినప్పుడు అడిగాను, నమ్మి ప్రార్థన చేస్తే మన కార్యం నిజంగా పొందుకుంటాడు. నమ్మకుండా ఏదో ఉత్పత్తి ప్రార్థన చేస్తే మన కార్యం ఏంటి జరగదు. దేవుడు వాక్యం క్లియర్ గా సెలవిస్తుంది. నేను నమ్మి ప్రార్థన, ఎందుకంటే ఇక్కడ డాక్టర్ గారు ప్రతిసారి పరిగెట్టలేము. ఇండియాలో పరిగెట్టినందుకు మనకి ఇక్కడ డాక్టర్లు అలా అవైలబుల్ ఉండదు. అలాగే యాంటీబయాటిక్స్ ఇవ్వరు అంత త్వరగా. ప్రతిదీ కూడా ఇక్కడికి ఎలా దేవుడు నేర్పించాడంటే ప్రార్థనతోనే స్వస్థతని నేర్పించాడు. మన దేవుడు అత్యంతగా ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ఈ దినం వరకు కూడా క్లైమేట్ ఎలాగున్నా సరే దేవుడు నన్ను కాచి కాపాడాడు. ఇన్ని నెలలు కూడా దేవాదేవి వందనాలండి. గడిచిన 2 సంవత్సరాల్లో అయితే భయంకర అస్వస్థతో నేను గురయ్యాను. కానీ దేవుడు దాని నుంచి విడుదలనిచ్చాడు. దేవుడు నేను నమ్మి ఆయన అడిగాను, వాళ్ళు స్వస్థపరుస్తావు. చనిపోయిన లాజర్లు లేకుండా దేవుడు మాకు ఎటువంటి రోగాలు కానీ ఈ తాకకుండా ప్రభా మీరు కాపాడండి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఈ దినం వరకు ఈ క్షణం వరకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా దేవుడు స్వస్థతనిస్తూ బలాన్ని ఇస్తూ ఈ క్లైమేట్ నేను జయించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే బిడ్డలకు కూడా చాలా సార్లు పన్ను నొప్పి అని, కడుపులో నొప్పి అని చాలా బాధపడుతుంటారు. అర్ధరాత్రులకు వస్తుంది. ఇక్కడ పారాసిటమాల్ తప్ప ఇంకేం వేయలేదు నేను. ఏదైనా సరే దేవుడు ఎలా నేర్పించాడంటే ప్రార్థన చేయండి. ఇంకా చెయ్యి వేసి పోలియో రాసి ప్రార్థన చేసి నమ్మిన తర్వాత దేవుడు ఉదయానికల్లా బిడ్డలకి అనారోగ్యాన్ని కూడా తీసివేస్తున్నాడు.
అంత చిన్న విషయంలో ఏ మంచి నాలో లేదు, ఏ యోగ్యత లేదు, నా ప్రార్థనే దేవుడు వింటున్నాడంటే మన అందరి ప్రార్థన, మీరు చేసే ప్రార్థనలు కూడా దేవుడు విని జవాబిస్తాడని నేను నమ్ముతున్నాను. అంత గొప్ప దేవుడు. విశ్వాసంలో ఎలా ఎదగాలో మరి ఇంత దూర దేశం వచ్చాకే దేవుడు మమ్మల్ని ఇంకా బలపరుస్తున్నాడు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి మేము దూరంగా పరిగెట్టలేము, ఎవరు ఇక్కడికి రాలేరు, మేము ఎక్కడికి వెళ్ళలేము. అలాంటి స్థితిలో మేమే ప్రతి పరిస్థితిని మేము చక్కబెట్టుకోవడానికి దేవుడు ఆ ధైర్యాన్ని, జ్ఞానాన్ని, ఆ విశ్వాసాన్ని మాకు ఇచ్చి ముందుకి ఇలాగ 2025లో దేవుడు మా జీవితాలు చాలా మిరాకిల్స్ చేశాడు. మన ఇంతక సాక్ష్యం పంచుకున్నట్టు చాలా అద్భుత కార్యాలు ఎక్కడ పడిపోయిన చోట దేవుడు నిలబెట్టాడని దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు. అయితే నేను ఇంకొక చిన్న సాక్ష్యం ఏంటో చెప్పి ముగిస్తాను. ఒక దినాన నేను ఒక లంచ్ టైంలో నా మేనేజర్ నన్ను ఎదుర్కొంటూ మేరీ ఎక్కడున్నా అందరిని అడుగుతుందంట. ఆవిడ అడిగి నా స్టాఫ్ రూమ్కి వచ్చి తలుపు కొడుతుంటే నేను చాలా భయపడ్డాను. ఇదేంటి నేను లంచ్ టైంకి వచ్చాను, ఇదేంటి మేనేజర్ నా తలుపు కొడుతుంది అని. తలుపు తీసి నేను చెప్పండి అదే మేనేజర్ అడిగితే నాకు ఏమంటుందంటే మేరీ ఐ నీడ్ హెల్ప్ అని అడిగింది అనమాట. అయితే ఒక మేనేజర్ వచ్చి నిన్ను ఒక సాయం అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి. నేను మనసులో అప్పుడు అన్ని ఆలోచిస్తున్నాను, ఏ సాయం చేయగలను, ఈ గవర్నమెంట్ డబ్బులు అడుగుతుందేమో, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని ఆలోచించాలండి. వెంటనే ఎలాగుందో అనుకుంటుంది, ఇంకా అదొక టెన్షన్. అప్పుడు ఎలానే ఇంకొకేజో అంటే ఆవిడ వెంటనే ఏమీ లేదు, ఒక హెల్ప్ అంటే ఏమీ కాదు, మా సిస్టర్కి అయితే ఆవిడ ప్రెగ్నెంట్ అనమాట. వాళ్ళ సిస్టర్ ఆవిడకి అనుకున్న రీతిగా అస్వస్థత వచ్చింది. ఇమీడియట్ గా ఎమర్జెన్సీ మీద హాస్పిటల్ తీసుకెళ్లారు. మేరీ నా కోసం ప్రార్థన చేస్తావా, మా సిస్టర్ కోసం ప్రార్థన చేస్తావా అన్నది. అప్పుడు తప్పకుండా నా హృదయంలో చాలా కన్నీళ్ళతో వస్తున్నాను, తప్పకుండా ప్రార్థన చేస్తున్నది. హెల్ప్ కన్నా గొప్ప నేను ఆవిడ హెల్ప్ అంటే ఇంకేదో హెల్ప్ అడుగుతుంది అనుకున్నాను. ఆవిడకి ఎప్పుడు నా క్రైస్తవ జీవితం గురించి చెప్పలేదే, నా ప్రార్థన జీవితం అంతత మాత్రం ఏదో పెద్ద గొప్ప ప్రార్థన పనులు లేదా గొప్ప స్పీచ్ లేదా గొప్ప ఫిలాసఫర్ అని ఆవిడకి అలాంటి విషయాలు ఏం తెలియదు. నేను అలాంటి స్థితిలో కూడా నేను లేను. కానీ మన దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుతుంటాడో తెలియదండి. ఆ దినాన్ని ఆవిడ వచ్చి నన్ను ఎత్తుకుంటూ వచ్చిన మేనేజర్ అసలు ఆవిడ ఎందుకు రావాలా, ఆవిడ దగ్గర రానవసరం లేదు. అలాంటిది అంతమంది మధ్యలో చాలా మంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మన దాంట్లో. కానీ ఆమె నా దగ్గరకు వచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించేవాళ్ళని వెంటనే నేను అన్నం తింటున్న దగ్గర వదిలేసి ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా నమ్మితే నీ కార్యాన్ని చేస్తాను. ఆమె సిస్టర్ ఆమె ఏ పరిస్థితిలో ఉందో నాకు తెలియదు, ఇదిగో ప్రభా హాస్పిటల్కి వెళ్తుంది, ఆమె సురక్షితంగా ప్రసవం దయచేయండి ప్రభా, మేము గొప్ప కార్యాన్ని వినాలి అని నేను 5 నిమిషాలండి ప్రార్థన. నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయి, నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అయిపోయినాక నా లంచ్ టైం అయిపోయాక అనిపించింది మనసుకి, ఆమె నా దగ్గరకు వచ్చి చెప్పింది కదా ఒకసారి ఆఫీస్కి వెళ్దాం, ఎలాగుందో ఏంటో వాళ్ళ సిస్టర్స్ అడుగుదామని నేను వెంటనే వెళ్ళాను. 10 నిమిషాల తర్వాత వెళ్ళగానే ఆవిడ చెప్తుంది, చాలా థ్యాంక్స్ మీరు ప్రార్థన చేస్తావు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, మా సిస్టర్ ఇప్పుడు బాగున్నారు, ఎటువంటి ఎమర్జెన్సీ అవ్వలేదు, పిల్లలు సేఫ్ గా ఉంది, ఆవిడకి ఎటువంటి ఎమోషన్ కానీ అలా ఏం జరగలేదు అంది. అక్కడే వెంటనే అన్నాను, థ్యాంక్ యూ జీసస్, దేవుడికి అసాధ్యం ఏది లేదు అని. సో దేవుడు అలాగా ఎక్కడ ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో ఏం తెలియదండి. అలాంటి కంపెనీలో ఎక్కడో నేను ఉన్నదాన్ని నన్ను తీసుకొచ్చి దేవుడు నా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు కార్యాన్ని తీసుకోగలుగుతున్నాను. ప్రభా ఎంత యోగ్యత లేదు నాకు, నేను అంత ప్రేయర్ఫుల్ ఉమెన్ని కూడా కాదు, బట్ యూ హ్యావ్ చూసన్, నేను నమ్మి నీ దగ్గరికి వచ్చినాను, ప్రార్థన విన్నావు, ఆమె చేతి జీవితంలో గొప్ప కార్యం చేశాను. ఆవిడ అందరూ అంటున్నారు నీకోసం మేనేజర్ ఎదుర్కొని ఏమైనా తప్పు చేస్తావా అని అడుగుతున్నారు నా కొలీగ్స్. అంటే యూజువల్ గా మేనేజర్ అతికి పిలుస్తుంది, ఉత్తరాలు ఎప్పుడు కలవరు, స్టాఫ్ ని అలా కలవరు. ఇక్కడ వాళ్ళందరికీ అన్నారు ఆవిడ తప్పు చేయలేదు, ఏమీ చేయలేదు, ఒక ప్రార్థన వస్తుంది అడిగింది కాదు, అబ్బో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కోసం మేనేజర్ మీ దగ్గరికి వచ్చిందా అని అంటున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో అదేమో కానీ దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదండి. సో దేవుడు ఇలా చెప్పుకొని పోతే అనేక కార్యాలు ఇక్కడ ఉన్నాయి, దేవుడు అలా నిలబడుతున్నారు. సో దేవుడికి వందనాలు తీసుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మరి మీరందరూ కూడా చాలా ఓపికతో మరి నా గురించి ఉన్నారు. మరి వంశీ నీకు కూడా థ్యాంక్స్ అమ్మా, డ్యూటీ నుంచి డైరెక్ట్ గా వచ్చి కనెక్ట్ చేస్తావు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా వందనాలంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మన సంఘాన్ని మన సంఘం జరుగుతున్న పనులు బట్టి దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించి దాకా ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రైజ్ ది లార్డ్.